హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కాళ్ళు పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారు కదా. మిడిసోల నొప్పులు అంటారు. ఇక్కడ ఈ భాగంలో పెయిన్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చిన్న చిన్న కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, చేద్దాము. ఇలా పెట్టి కాళ్ళు ఇలా అప్ డౌన్, up, down, down, up, down, up, down, up, down, up. అలాగే ఇలా తిప్పాలి. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. అలాగే ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా చేయడం వలన ఇక్కడ బాగా నర్వ్స్ అన్ని యాక్టివ్ అయ్యి పెయిన్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొన్ని నిల్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇలాగే కూర్చొని ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఇలా పెట్టి ఒక చున్నీ కానీ టవల్ కానీ తీసుకొని ఇలా గట్టిగా పట్టుకొని ఇలా మన వైపుకి ఇలా లాగాలి. ఇలా ఎంత గట్టిగా లాగగలిగితే అంత గట్టిగా ఈ ఎడ్జిల వైపు పెట్టి ఇలా, తర్వాత మిడిల్లో ఇలా గట్టిగా, అంటే ఈ నర్వ్స్ అన్ని స్టిఫ్ అవుతాయి. ఆ పెయిన్ తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇలా ఒక 10 minutes అలా 10 seconds అలా ఉంచగలిగితే చాలు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. మళ్ళీ వేళ్ళ దగ్గర అలాగే వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళ దగ్గర కూడా అలా పట్టి ఇలా లాగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే మనం ఇలా కూర్చొని పాదాలు ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. అలాగే ఇలా రౌండ్ అప్. 1 2 3 4. అంటే ఇక్కడ ఒక చేయి పట్టుకోవాలి, ఇక్కడ ఒక చేయి. ఇలా రౌండ్ తిరగడం వలన ఇక్కడున్న నర్వ్స్ అన్ని యాక్టివ్ అయ్యి పెయిన్ తగ్గడానికి మనకు సహకరిస్తాయి, మసాజ్ లాగా. తర్వాత ఇలా ఈ విధంగా 2 legs చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకుంటే ఈ పెయిన్ తగ్గుతుంది. ఇలా కరెక్ట్గా 15 days చేయండి. మీకు ఎంత రిలీఫ్ అనిపిస్తుందో, డే 1 నుంచి రిలీఫ్ అనిపిస్తుంది, 15 daysకి ఇంకా ఫుల్ రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి నిల్చొని కూర్చొని చేసుకునేటివి. ఇలాగా ఏదైనా ఒక బాల్ ఇలా పెట్టి ఇలా రౌండ్ అప్, మసాజ్ లాగా మళ్ళీ ఈ లెగ్ ఆ భాగానికి మసాజ్ లాగా ఈ విధంగా. తర్వాత ఇట్లా ప్రెస్ చేయడం. ఈ బాల్ వల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుంది కదా మనకు. ఈ విధంగా 2 legs అలా చేసుకుంటే
చాలా 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 రిలీఫ్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ట్రై చేయండి. ఇంకా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మన పాదాల కింద మిడుసులు ఉంటాయి కదా, ఆ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి బాధ పడుతూ అయినా ఉంటారు, కానీ దానికి ఉపశమనం ఉంది అంటే ఎవరు చేయరు కదా. ఈరోజు సింపుల్గా పాదాలకు మిడుమ మన పాదం ఇలా ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ ఇలా వచ్చేటప్పుడు ఈ ఎడ్జ్ భాగం పెయిన్తో చాలామంది సఫర్ అవుతున్నారు. ఇలా ఈ భాగం చాలామంది సఫర్ అవుతున్నారు ఈ పెయిన్తో. ఆ పెయిన్ తగ్గడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ చేద్దాం రండి. ఇలా కూర్చొని మనం సింపుల్గా ఫస్ట్ ఇలా ఒక చిన్న కర్ర కానీ ఏదైనా ఒకటి తీసుకొని, ఇలా పాదాల కింద పెట్టి ఈ విధంగా మనం ఇంట్లో బట్ట పెట్టి తుడుస్తాం కదా, చాలా మంది సిటీల్లో కర్రలు ఉండడం కష్టం కదా, బట్ట పెట్టి తుడవడానికి దానికి కర్ర వస్తుంది కదా, ఆ కర్రను కూడా ఇలా పెట్టి చేసుకోవచ్చు. చపాతీ కర్ర, మళ్ళీ చపాతీ రుద్దుకోవాలంటే ఇబ్బంది పడతారు కదా, ఇదైతే బెటర్. ఇలా కూర్చొని ఇలా 50 సార్లు ఎంతవరకు అనగలిగితే అంతవరకు అనే మన పాదాలంతా నర్వ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అప్పుడు ఆ ప్లేసు పెయిన్ తగ్గుతుంది. అలాగే ఇలా కాళ్ళను ఈ విధంగా పైకి లేపాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10. ఆ విధంగా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఇది. ఇలా కూర్చొని మన వేళ్ళతో ఈ మ్యాట్ను మన మొత్తం ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన నర్వ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, పెయిన్ రిలీఫ్ అవడానికి చాలా యూజ్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్. సింపుల్గా ఇలా అని మళ్ళీ కాళ్ళు ఇట్లా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఇలా ఒక టబ్లోకి హాట్ వాటర్ తీసుకొని ఇలా రాళ్ళుప్పు టబ్లో వేసుకొని మన కాళ్ళను కొద్దిసేపు ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఇప్పుడైతే వాటర్ పోయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, వాటర్ పోయలేదు, మీకు ఊరికే డెమో కోసం చెప్తున్నా. ఇందులో వాటర్ ఇక్కడ వరకు పైకి వచ్చే వరకు మన కాళ్ళు పెడితే వాటర్ కింద పడకుండా ఉండే వరకు ఇలా ఈ విధంగా కాళ్ళు పెట్టుకుంటే వేడి కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మనం కాళ్ళు ఇలా అంటూ పెట్టుకోవాలి. పెట్టుకున్నామంటే ఆ నొప్పులు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక్క 1 వీక్ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. 1 వీక్కే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇలా నిల్చొని ఈ విధంగా ఇలా కాళ్ళు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే ఇలా వెనక్కి నడవాలి. అలాగే ఇలా బ్యాక్ సైడ్ నడవాలి, ఫ్రంట్కు నడవాలి. ఈ విధంగా ఇలా
ఇలాగే కొన్ని వాల్ పట్టుకొని ఇలా వాల్ పట్టుకొని వాల్ దగ్గర ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈ కాళ్ళు ఇట్లా పైకి లేస్తాయి ఇలా. అలాగే ఇంకో ఒకటి కూర్చొని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఇది, ఈ విధంగా ఇలా కూర్చొని ఇట్లా. ఇది బాగా ఒక 20-30 సార్లు ఇలా అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇలా ఒక క్లాత్ తీసుకునేది, ఏదో ఒక మ్యాట్ కానీ క్లాత్ కానీ ఇలా కాలు పెట్టి వేళ్ళతో ఇలా లాక్కోవడం, వేళ్ళతో ఇలా లాక్కోవడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ లాక్కోవడం. ఈ విధంగా ఒక 5 to 10 minutes 10 times కౌంటింగ్, 5 to 10 కౌంట్. ఇలా ఇక్కడ కూడా ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఈ విధంగా చేసుకోవడం వలన మన పాదాలు బాగా మంచిగా అవుతాయి. ప్లస్ ఇలా కూర్చొని కుర్చీలో కూర్చొని ఇలా డౌన్ అప్ 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 డౌన్ అప్. అలాగే ప్రతిరోజు చేయగలిగితే చాలా యాక్టివ్ అవుతాయి మీ పాదాలు. ఇలాగే నిల్చొని చేయగలిగితే ఓకే.